సినీ రంగంలో పురుషాధిక్యత ఎక్కువ. ఇక్కడ అన్ని విభాగాల్లోనూ మగవారిదే డామినేషన్. అలాంటి చోట తలెత్తుకుని సవాల్ విసిరిన కొందరు లేడీ సూపర్ స్టార్లుగా ప్రజల మన్ననలు పొందారు. భానుమతి, జమున, సావిత్రి, విజయ నిర్మల వంటి వారు వీరిలో కొందరు. ఈ కోవలికి వస్తారు విజయశాంతి. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించడంతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. నేటి భారతం, కర్తవ్యం, ప్రతిఘటన, ఒసే రాములమ్మ వంటి బ్లాక్ బస్టర్స్తో లేడీ సూపర్ స్టార్గా, లేడీ అమితాబ్గా, యాక్షన్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా జైజేలు అందుకున్నారు విజయశాంతి. ఒకానొక దశలో స్టార్ హీరోల సినిమాలకు ఆమె చిత్రాలు గట్టి పోటీనిచ్చాయి. రాములమ్మ పని అయిపోయిందన్న ప్రతిసారి పడిలేచిన కిరటంలా దూసుకొచ్చేవారు. ఆమె చేసిన పాత్రలు తర్వాతి రోజుల్లో కొత్త తరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచాయి. అంతేకాదు, విజయశాంతి చేసిన సినిమాలు చూసి స్ఫూర్తి పొంది ఆమెలాగే పోరాట పటిమ చేసిన వారు ఎందరో. కర్తవ్యం సినిమా చూసి చాలా మంది అమ్మాయిలు పోలీస్ శాఖలో చేరారంటే అతిశయోక్తి కాదు. టాప్ హీరోలతో పోటీ పడి మరీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన ఏకైక హీరోయిన్ గాను రాములమ్మ గుర్తింపు తెచ్చుకున్నారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరికీ విజయశాంతి విజయ నాయికగా నిలిచారు. బాలయ్య, చిరు ఇద్దరికీ ఆమె హిట్ పేరుగా నిలిచారు. చిరంజీవి, విజయశాంతి జోడీగా 19 సినిమాలు తెరకెక్కాయి. వీటిలో మెజారిటీ చిత్రాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. 80, 90 దశకాలలో ఈ జోడీ స్పెషల్ క్రేజ్ ఉండేది. ముఖ్యంగా మెగాస్టార్తో సమానంగా విజయశాంతి వేసే బ్రేక్ డ్యాన్స్లకు థియేటర్లు మోతెక్కిపోయేవి. నటసింహం నందమూరి బాలకృష్ణతోనూ నటించి హిట్ పేరు అనిపించుకున్నారు. బాలయ్యతో 17 సినిమాల్లో హీరోయిన్గా నటించగా వీటిలో ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. వీటిలో 2 సినిమాలు తప్పించి మిగిలినవన్నవి ఘన విజయం సాధించాయంటే ఈ జంట ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది చిరంజీవి, బాలకృష్ణతో తర్వాతి రోజుల్లో విజయశాంతి ఎందుకు సినిమాలు చేయలేదనే బాధ ఇప్పటికీ అభిమానుల్లో ఉంది. చిరు, బాలయ్యతో ఆమెకు విభేదాలున్నాయని, అందుకే వారిద్దరితో నటించడం మానేశానని రకరకాల గాసిప్స్ చెక్కలు కొట్టాయి. వీటిపై ముగ్గురు ఏనాడు స్పందించలేదు. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే ప్రశ్న అడగ్గా దానికి లేడీ అమితాబ్ ఆసక్తికరంగా సమాధానం చెప్పారు. వారిద్దరితో సినిమాలు చేయకపోవడానికి ప్రత్యేకంగా కారణాలు లేవని, డేట్స్ కుదరక వేరే సినిమాలు కమిట్ అయి ఉండడంతో సాధ్యపడలేదన్నారు. తన ఇమేజ్ తారాస్థాయికి చేరడంతో ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలే చేయాల్సి వచ్చిందని విజయశాంతి గుర్తు చేసుకున్నారు. రెమ్యునరేషన్ సైతం పెరిగిపోయిందని, తానే ఒక హీరో రేంజ్కు చేరడంతో ఆ దారిలోనే వెళ్లిపోయారని ఆమె క్లారిటీ ఇచ్చారు. అలాంటి సమయంలో ఒక స్టార్ హీరో పక్కన తాను నటిస్తే నిర్మాతకు ఖర్చు పెరిగిపోయేదని లేడీ సూపర్ స్టార్ తెలిపారు. ఆమె ఇమేజ్ లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చినప్పటికీ చిరంజీవితో గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు సినిమాలు చేశారని విజయశాంతి చెప్పారు. నిప్పురవ్వ తర్వాత బాలకృష్ణతో సినిమాలు చేయకపోవడానికి కూడా కారణం ఇదే అని ఆమె వెల్లడించారు.